'మోహన్ లాల్' 'తొడరు' మూవీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో, 'ఎల్ 2 ఎం పురాన్' తర్వాత ద బిగ్గెస్ట్ హిట్. సో, ఆ సినిమా హిట్టే ఈ సినిమా హిట్ అని చెప్పుకోవచ్చనమాట. సో, ఇది ఒక ఫ్యామిలీ డ్రామా గురించి సినిమా. సో, ఒక కారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి సినిమా అని చెప్పుకోవచ్చనమాట. సో, తన కార్ కోసం తన ప్రాణాలను గూడా అడ్డుపెట్టి తన కార్‌ని ఎలా కాపాడుకున్నారని జెప్పేసి పోయిన కార్‌ని. సో, అదే ఇక్కడ సినిమా అని చెప్పుకోవచ్చనమాట. 'మోహన్ లాల్' అండ్ 'శోభన' పేరైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ 20 మినిట్స్ కొంచెం స్లోగా నడుస్తుంది. దాని తర్వాత బ్యాంగ్ అసలు. తర్వాత లాస్ట్ 20 మినిట్స్ అయితే గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ మూవీకి రేటింగ్ ఇచ్చేసి 3.5 అని అంటాననమాట. సో, 'మోహన్ లాల్' పెట్టిన పేరైతే ఒక యాక్టింగ్ బాగా చేస్తారని చెప్పేసి. సో, కంప్లీట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి కంప్లీట్ యాక్టర్ సో, మంచి మూవీ ఏ విధంగా డెలివర్ చేశారో మరి ఈ మూవీతో మనం చూడొచ్చనమాట. 'ఎల్ 2 ఎం పురాన్' తర్వాత ద రఫ్ ఆడించాడు బ్యాంగ్ విత్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో, ఇలాంటి హీరో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా తనలో ఉన్న తన వర్స్టాలిటీ అయితే చూపించాడని చెప్పుకోవచ్చు. 'జేక్స్ బెజోయ్' గారి పెర్ఫార్మన్స్ అబ్బో! చెప్పలేం నాయనా. ఎందుకంటే తను ఇచ్చే మ్యూజిక్ కానీ, బీజీఎం కానీ వామ్మా! సో, చాలా అయితే నాకు నచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. సో, మీకు కూడా నచ్చిందా లేదా అని చెప్పుకోండి. సో, ఒక్కో షాట్, ఒక్కో సీన్ మైండ్ పోతుంది లోపల అనేటట్టు ఉందన్నమాట. సో, 'మోహన్ లాల్‌ని' ఏ విధంగా వాడుకోవాలి, ఎంత వాడుకోవాలనేది అంతగా వాడుకున్నారని చెప్పుకోవచ్చు. సీనియర్ హీరోల్లో 'మోహన్ లాల్' గారు అండ్ 'మమ్ముట్టి' గారు మలయాళం ఇండస్ట్రీలో ద బిగ్ అసెట్ అని చెప్పుకోవచ్చు మలయాళం ఇండస్ట్రీకి. సో, తను ఆల్రెడీ 'ఎల్ 2 ఎం పురాన్'తోనే 300 కోట్లు దాకా కొల్లగొట్టారు. ఈ మూవీతో మాత్రం తను 250 కోట్లు అయితే కొల్లగొట్టే ఛాన్సెస్ అయితే హెవీగానే ఉందని చెప్పుకోవచ్చనమాట. సో, ఈ మూవీ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది. ఈ మూవీకి నేను 3.5 రేటింగ్ అయితే ఇస్తాను. సో, ఈ మూవీ మీరు పక్కా చూడండి. ఎందుకంటే ఈరోజు ఈ మూవీ మన తెలుగులో రిలీజ్ అయింది. సైనింగ్ ఆఫ్ నారాజు రాథోడ్ రివ్యూస్.